హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఎలా ఓటింగ్ జరిగింది అని. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు కనుక వేసింటే ఎవరికి వేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తనుజ గారు ఉన్నారు ఓటింగ్ ఆర్డర్లో. కానీ ఈరోజు వచ్చేసి ఇమాన్యువల్ ఉన్నాడు. ఇమాన్యువల్కి అయితే బాగా ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ ప్లేస్లో అయితే ఇమాన్యువల్ ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి తనుజ గారు ఉన్నారు. నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఈరోజు అయితే సెకండ్ ప్లేస్కి వచ్చారు. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యువల్, సెకండ్ ప్లేస్లో తనుజ గారు. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఈయనకైతే ఇన్నోసెట్ అనుకుంటున్నారు, కానీ మెమీ పేజెస్ చాలా యూట్యూబ్ పేజెస్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఈయన గురించే వీడియోస్ వేస్తున్నారు, ఈయన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇన్నోసెంట్ అని. అందుకే ఏదన్నా వీడియో పెట్టినా వైరల్ ఫుల్ అవుతుంది ఈయనదైతే. అందుకే అందరూ జనాలు కూడా బాగా జనాల్లోకి వెళ్ళింది. అందుకే ఈయనకైతే బాగా ఓట్లు పడుతున్నాయి. అందుకే థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. డీమన్ పవన్ కూడా బాగా ఓట్లు పడుతున్నాయి. అగ్ని పరీక్షలోనే బాగా ఓట్లు పడే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. అలాగే పిఆర్ కూడా గట్టిగానే ఉంది ఇతను కూడా ఓట్లు బాగా పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నాడు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఆల్రెడీ ఈ వారం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవాల్సింది, కానీ ఫుల్ పాజిటివ్ అయింది ఆవిడికి. అంతేకాదు ఈ వారం క్యాప్టెన్ కూడా అయ్యారు. ఎలాగో ఈ వారం సేవ్ అయిపోతారు. నెక్స్ట్ వారం నామినేషన్ లేదు. ఆ తర్వాత ఇంకా 3 వారాలు కన్ఫామ్ అన్నమాట. ఇంకా ఈవిడ ఇలాగే గేమ్ ఆడి ఒకవేళ జనాలకి ఇలాగే నచ్చితే మటుకు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తారో ఈవిడ అది మటుకు చెప్పలేము. సంజన గారు అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా సిక్స్త్ ప్లేస్ వచ్చేసి రీతూ చౌదరికి అయితే ఓట్లు పడుతున్నాయి. ఈవిడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆల్రెడీ చాలామందికి తెలుసు. అలాగే బాగా పాపులర్ ఉంది. విష్ణుప్రియ సపోర్ట్ కూడా ఉంది. విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఈవిడికే వేస్తారన్నమాట. ఈవిడకి ఓట్లు పడుతున్నాయి. సిక్స్త్ ప్లేస్లో అయితే రీతూ చౌదరి ఉంది. ఇంకా సెవెంత్ ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు. నాకు తెలిసి ఈయనకు బాగా ఓట్లు పడాలి, కానీ కొంచెం తగ్గుతున్నాయి. సెవెంత్ ప్లేస్ అంటే చాలా కష్టమనే చెప్పాలి. అలా అన్నమాట. సెవెంత్ ప్లేస్లో వచ్చేసి రాము రాథోడ్ ఉన్నాడు. అంటే ఈయన ఇంతవరకు గేమ్ కూడా ఆడలేదు. అంటే హౌస్లో వాళ్ళు ఏదైతే వాషింగ్ వర్క్ ఇచ్చారో అదైతే చేస్తున్నాడు. మధ్యాహ్నం ఎండలో అయితే ఎప్పుడు చూసినా వాషింగ్ చేస్తూనే కనిపిస్తున్నాడు. ఆ సింపతి అయినా వర్కౌట్ అవ్వాలి. అలాగే మనీష్ ఏదైతే చెప్పాడో నువ్వు ఫేక్ సింపతి కార్డు వాడుతున్నావు, అప్పుడు కూడా వర్కౌట్ అవ్వాలి, బాగా ఓట్లు పడాలి. కానీ కొంచెం తక్కువలోనే ఉంది. చూద్దాం ఇంకేమన్నా గేమ్ ఇంప్రూవ్ అయితే పికప్ అవుతాడేమో అని. ఇప్పటికైతే సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు రాము రాథోడ్. ఇంకా ఎయిత్ ప్లేస్లో వచ్చేసి సృష్టి వర్మ ఉంది. నిన్న సేమ్ ప్లేసే. ఎయిత్ ప్లేస్లో సృష్టి వర్మ ఉంది. ఆవిడకైతే ఓట్లు పడుతున్నాయి. ఇంతవరకు ఏం చేయలేదు, ఓట్లు అయితే పడుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఎయిత్ ప్లేస్. అంటే ఇంకా ఇంకొకరు ఉన్నారు ఎయిత్ ప్లేస్. ఇంకా నైన్త్ ప్లేస్ వచ్చేసి ఫ్లోరా సైని గారు. పాపం ఈవిడే. నేను ముందుగానే చెప్పా, ఎప్పుడు సెలక్షన్స్ అప్పుడే ఒక 3 వీక్స్ బ్యాకే చెప్పా. ఎవరినైతే ఇలాంటి వాళ్ళని బాలీవుడ్ నుంచి తీసుకుంటారో వాళ్ళు ఫస్ట్ వీక్ని పంపించేస్తారు కదా. ఇంతకు ముందర సీజన్స్ అయితే చూసాం. ఈ సీజన్ కూడా ఈవిడ ఫస్ట్ వీక్లో ఏమో వెళ్ళిపోతుందన్న 3 వీక్స్ బ్యాకే చెప్పా. ఈసారి అదే నిజమయ్యేటట్టుంది. ఫస్ట్ వీక్లోనే ఫ్లోరా సైని గారు వెళ్ళిపోయేటట్టున్నారు. 9th పొజిషన్లో ఇప్పటికైతే వీడే ఉన్నారు. నిన్న ఈవిడే ఉన్నారు, ఈరోజు ఈవిడే ఉన్నారు. అంటే ఈవిడ మటుకు నెగిటివ్ కాదు, ఫుల్ పాజిటివ్లోనే ఉన్నారు. ఆవిడకి ఇచ్చిన వర్క్ ఆవిడ చేసుకుంటున్నారు. ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అలా నడిపించేస్తున్నారు అంతే. ఈవిడికి సంజన గారికి అయితే గొడవ అయితే ఉంది. అది ఒకటే గొడవ, మిగతా వాళ్ళతో ఎవరితోనే ఈవిడికైతే గొడవ లేదు. ఈవిడైతే 9th ప్లేస్లో ఉన్నారు. ఈ వారం ఈవిడే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి.